అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి దగ్గరికి వచ్చి ఆకలి వేస్తుంది అని అన్నాడు. దానితో ఆమె తాను చేస్తున్న పనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుండగా తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చేసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్న కుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు. బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుణ్ణి మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుణ్ణి పట్టుకొని అక్కడ ఉన్న రోలుని కృష్ణుని పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరముకు 2 అంగుళాలు తక్కువే అవుతుంది. తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదు అని ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు. ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ ధామము అంటే తాడుతో ఉదరముకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అనే పేరు వచ్చింది. చిన్ని కృష్ణుడు తమ ఉద్యానవనంలో తన ఉదరముకు కట్టిన ఆ రోలుతో అటు ఇటు పరిగెడుతూ ఆడుకోసాగాడు. ఆ సమయంలో తన ఉద్యానవనంలో ఉన్న 2 చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోగా కృష్ణుడు బలవంతంగా ఆ రోలును లాగగా చెట్టు 2 వేళ్లతో సహా పెకలించుకుని పడిపోయి శాప విముక్తి పొందాయి. ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నలకుబేర మరియు మణిభద్రలు. కృష్ణ భగవానుడికి నమస్కరించి తాము చేసిన పాపాన్ని ఇలా చెప్పారు. తమ తండ్రి కుబేరుని ధనాన్ని వినియోగిస్తూ రాజ్యాలను ప్రజలను మరచి తాము సుఖ సంతోషాలలో భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఒకరోజు కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులని మేము చూసి కూడా ఆయనకు నమస్కారం చేయలేదు. నారద ముని కోపగ్రస్తులై మమ్ములను ఎటూ కదలలేని అడవి చెట్లుగా మారిపోవాలని శాపగ్రస్తులను చేశారు. క్షమాభిక్ష కోరిన మాకు ఆయన శాంతించి నందమహారాజు ఉద్యానవనంలో అర్జున చెట్లుగా ఉండాలని అప్పుడు మాకు మీ వలన శాప విముక్తి దొరుకుతుంది అని వివరించారు. అలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవాను ఉద్దేశించి దామోదర అష్టకమును ఇలా పాడసాగారు. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుమండలం గోకులే భాజ్రమానం యశోభివ్యోలు కదలద్ధవామానం పరమామృష్టమత్వంతో నృత్య గోప్య. ఇదంతా కల్లారా చూసిన గ్రామస్తులు కృష్ణ పరమాత్మకు చేతులెత్తి మొక్కుతూ తమని రక్షించడానికి వచ్చిన విష్ణుమూర్తి రూపమే అని గ్రహించి ఈ దామోదర అష్టకాన్ని ఈ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు పఠించాలని అలాగే ప్రతి ఏటా ఇదే విధముగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి యశోదా తనయునకు జేజేలు తెలుపుతూ తిరిగి వెళ్ళిపోయారు. కార్తీక దామోదర మాసానికి భక్తులు శ్రీకృష్ణుణ్ణి పూజించి నేతితో దీపాన్ని వెలిగించి దామోదర అష్టకాన్ని చదివితే తమకు ఉన్న బాధలను పాపాలను తాము తీరుస్తామని కృష్ణుడి కృప ఆ భక్తులకు ఎప్పటికీ ఉంటుందని వరాన్ని ఇస్తారు. ఆ విధంగా ఈ కార్తీక దామోదర మాసాన్ని ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాలలో అందరు భక్తులు ఎంతో ఇష్టంగా భక్తితో ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు అనేక వందల వేల దీపములతో గుడిని అలంకరించి వైభవముగా ఈ నెల రోజులను పండుగగా జరుపుకుంటారు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.